హలో ఆల్, అందరు ఎట్లున్నారు? చాలా రోజులు అయిపోయింది కదా వీడియోస్ అప్లోడ్ చేయక. వినాయక చవితి వచ్చింది కదా, మరి వినాయకుడిని ఇంటికి తీసుకొస్తున్నాము అని అంటే హంగామా మామూలుగా ఉంటుందా చెప్పు. మా అపార్ట్మెంట్ కట్టి 5 ఏళ్ళు అవుతుంది, వినాయకుడిని ఇప్పటి వరకు పెట్టుకోలేదన్నమాట. ఎప్పుడు పెడదామన్నా ఏదో ఒక ఆటంకం వచ్చేదన్నమాట. ఈ 5 ఏళ్లకి ఖచ్చితంగా వినాయకుడిని అపార్ట్మెంట్ లో పెట్టి తీరాలి అని అనుకున్నాం అన్నట్టు. ఒక 2 రోజుల ముందే అనుకున్నాము, పనులన్నీ చకచకా చేసేసుకున్నాం అన్నట్టు. వినాయక చవితి రోజు పొద్దున్నే ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. ఇంట్లో పెట్టుకున్న బొజ్జ గణపయ్యకి నైవేద్యాలు పత్రులతోటి మంచిగా పూజ చేసుకున్న తర్వాత మా అపార్ట్మెంట్ లోకి మొదటిసారి వస్తున్న గణపయ్యకి కూడా హారతి ఇచ్చి స్వాగతం అయితే చెప్పేసుకున్నాము. ఇంకా సాయంత్రం అందరం కలిసి మంచిగా పూజకైతే కూర్చున్నాము. తలా ఒక ప్రసాదం తీసుకొచ్చి నైవేద్యం పెట్టేసి ఆ తర్వాత మేమందరం కూర్చొని కూడా సామూహిక భోజనాలు అయితే చేసేసినాం అన్నట్టు. ఇలా 5 రోజులు జరిగింది. ఈ 5 రోజులు ఎంత బాగా అనిపించింది. వినాయకుని మండపాల కాన్సెప్టే అది కదా, అందరూ కలవాలి, అందరూ వాళ్ళ అభిప్రాయాలను పంచుకోవాలి, ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుస్తుంది. అండ్ ఎవరి పూజా విధానాలు, ఎవరు ఎలా ఉంటారు, ఎవరి సంస్కృతులు ఏంటి, అవన్నీ కూడా ఒకరి నుంచి ఒకరు మంచిగా షేర్ చేసుకునే ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా అనిపించింది అనమాట. నిజంగా చాలా బాగా అనిపించింది. అండ్ పిల్లలు కూడా వీటి నుంచి చాలా నేర్చుకుంటారు. అంటే ఎప్పుడు ఎవరిన్లా వాళ్ళు ఉండడమే కాదు, అందరం కలిసి ఉన్నప్పుడు కూడా ఎంత బాగుంటది ఆ ఫీల్ అనేది పిల్లలకు కూడా అర్థమయ్యేలాగా ఉంటది అన్నమాట. మన తర్వాత మన సంస్కృతి సాంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్లేది కూడా వీళ్లే కదా, వీళ్ళకి కూడా అన్ని తెలవాలి. అందుకని ఒక రోజు వాళ్ళతోటి కూడా సరస్వతి పూజ చేపించినాము, ఒక రోజు కుంకుమార్చన చేపించుకున్నాము. పిల్లలందరూ ఎంత చక్కగా పూజ చేసుకున్నారు. అసలు చిన్న చిన్న పిల్లలు కూడా పూజలో మంచి కూర్చున్నారు, అసలు అల్లరి చేయకుండా. చాలా బాగా అనిపించింది. పిల్లలైతే చాలా బాగా కోఆపరేట్ చేసిర్రు అన్నమాట. ఇంకా ప్రసాదాల విషయానికి వస్తే రోజుకో రకం లాగా అందరము తలా ఒక ప్రసాదం అయితే చేసుకొని వెళ్లే వాళ్ళము. కొందరు దేవుళ్ళు అలంకార ప్రియులుంటే, కొందరు దేవుళ్ళు అభిషేక ప్రియులు ఉంటారు. కానీ మన బొజ్జ వినాయకుడు భోజన ప్రియుడు కదా, మరి ఎన్ని ప్రసాదాలు పెడితే మనకు అన్ని వరాలు అయితే ఇస్తాడన్నట్టు. మేమైతే ప్రసాదాలతోటే మా బొజ్జ వినాయకుడిని ప్రసన్నం చేసుకున్నాం అన్నట్టు. ఇలా 4 రోజులు గడిచిపోయినాయి. ఇంకా 5వ రోజు వచ్చేసరికి ఇంకా నిమజ్జనం రోజు అన్నమాట. మళ్ళీ నిమజ్జనం రోజు కూడా అందరము సామూహికంగా కూర్చొని పూజ అయితే జరిపించుకున్నాము. ఆ రోజు బయట నుంచి బ్రేక్ఫాస్ట్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఘట్టమైన లడ్డు వేలం పాట అయితే స్టార్ట్ చేసినాం అన్నట్టు. సరదాగా వేలం పాట కూడా అయిపోయింది. ఇంకా వచ్చిన డబ్బుల్ని నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం ఘనంగా చేసుకోవడానికి ఉపయోగించుకుంటాము. ఇక్కడ కనిపిస్తుంది రాజు దుర్గా అన్నమాట. ముందు మేముంటాము, మా వెనకాల పనులన్నీ చేసేది వాళ్ళే అన్నమాట. సో వాళ్ళకు ఒక చిన్న చిరుకానుకైతే ఇచ్చేసినాము. పిల్లలు ఉట్టిగొట్టి నిమజ్జనం ఎట్లా జరిగిందో చూడాలి అని అనుకుంటే మరి స్టే ట్యూన్, నెక్స్ట్ వీడియోలో చూపిస్తా.